ఫ్రెండ్స్, మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ నమస్తే అందరికీ. ఇంకొక 2 రోజుల్లో ఉత్సాహం, ఉరుకులెత్తే ఆనందం, పరుగులేసే ఆనందంతో మన దగ్గరికి వస్తుంది. ఏంటది? వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ కూడా, ఈ దేశ ప్రజలందరికీ కూడా ఖచ్చితంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. రైతులందరూ కూడా ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. అందరూ కూడా వినాయకుడికి దండం పెట్టుకోండి, పూజ చేయండి. అయితే ఇప్పుడు కొత్త విషయం చెప్తాను. ఏంటంటే, ఒక సామాన్యుడు ఒక కోటీశ్వరుడితో సహవాసం చేస్తే ఎలాంటి పరిణామం ఎదురైందనేది ఒక చిన్న నా ఆలోచనని తెలియజేస్తున్నాను. ఒక కోటీశ్వరుడు ఒక సామాన్యుడు పేదవాడితో సహవాసం చేస్తే, పేదవాడింటికి కోటీశ్వరుడు కారు వేసుకొని వచ్చి, అప్పుడు ఏం జరిగిందంటే, మన ఇంటికి రావడమే, మన ఇంట్లో ఉన్న పాత మడత కుర్చీ తీసి గుడిసెలో వేసి దాన్ని శుభ్రంగా తుడిసి ఒక మంచి దుప్పటేసి కూర్చోబెట్టి, వంటింట్లో పోయి పాలున్నాయా లేవు అని ఎత్తికి, పక్కింట్లో వాళ్ళని వదిన పాలున్నాయా, అక్క పాలున్నాయా, మా స్నేహితుడు రాక వచ్చాడని పాలు తీసుకొని వచ్చి, కాఫీ పొడి కొట్టుకానించి కంచి దూకి నుంచి ఎరకపోయి కాఫీ పొడి తెచ్చి కలిపి ఇస్తాం. తాగి బాగున్నాయి, ఏంట్రా ఏం సంగతి అది ఇదని మాట్లాడే వెళ్తాం. ఈ లోపల మనం మన ఇంట్లో ఎలాగో ఫ్రిడ్జ్ ఉంటుంది కాబట్టి పక్కింట్లో పోయి ఫ్రిడ్జ్లో వాటర్ తెచ్చి బాటిల్ కూడా ఇస్తాం. సరే అన్నయ్య, ఓకే బాయ్, మంచిగా అంత మంచిగా అని చెప్తాం. అదే నాలాంటి సామాన్యుడు పేదవాడు కోటీశ్వరుడు ఇంటికి వెళ్ళినప్పుడు, ఏరా ఏం సంగతి వచ్చావు, ఏంటి అంత బాగానే అంటాడు. సరే కూర్చో అంటాడు. ఇంకంతే కూర్చోమంటాడు. కూర్చోమన్న తర్వాత నార్మల్గా ఒక టీ పెడతారు, టీ పెట్టిస్తారు. ఇచ్చేసి ఇంకంత బాగా, సరే మన ఊరు వచ్చినప్పుడు నేను కలుస్తాలేరా నిన్ను, ఎప్పుడన్నా పని మీద వచ్చినప్పుడు కలుస్తాలే, ఏమన్నా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయంటాడు. అంతకు మించి ఇంకేముండదు. ఇక్కడ సామాన్యుడికి కోటీశ్వరుడికి ఉన్న తేడా ఏంటి చెప్పండి? పేదవాడికి కోటీశ్వరుడికి ఉన్న తేడా ఏంటి? గౌరవం, మర్యాద పేదవాడి ఇచ్చినంత కోటీశ్వరుడు ఇట్లా పేదవాడికి సామాన్యుడికి. అక్కడ దిక్సూచి ఏంటంటే డబ్బును చూస్తున్నా. డబ్బు ఉంటేనే మర్యాద. న్యాచురల్గా కుక్క పడ్డా ఏం కాదు, లేదు మన కుక్కేగా. అయితే డబ్బును చూస్తున్నారు. డబ్బును చూసి ఈరోజు మర్యాద అనేది డబ్బుతోనే కొలమానం వేస్తున్నారు. మాట మంచి అన్నీ కూడా డబ్బుతోనే చూస్తున్నారు. కాబట్టి ఈ ప్రపంచంలో బంధాలు, అనుబంధాలు చిన్నగా దూరాలు అయిపోతున్నాయి. డబ్బు వల్లే దూరం అయిపోతుంది. అలాగే స్నేహం, అభిమానం, ఆప్యాయతలు కూడా డబ్బుతోనే చిన్నగా దూరం అయిపోతుంది. తెలుసుకోవాలి. మిత్రులు, స్నేహితులు అందరూ కూడా తెలుసుకోవాలి. డబ్బే కొలమానం కాదు అంటారు. అట్లాంటప్పుడు ఆ డబ్బు చూసుకొని కొన్ని మాటలు, కొన్ని వ్యవహార శైలులు ఎదుటివారికి తెలిసేలా ప్రవర్తిస్తున్నారు చాలామంది. అటువంటప్పుడు డబ్బు అనేది ఎప్పుడు కూడా ప్రధాన అంశమే. డబ్బు అనేది లేకపోతే పొలంలోకి 4 మెతుకులు రావు. కొట్టుకాడికి పోయి కేజీ బియ్యం కొనాలన్నా 50 రూపాయల డబ్బులు కావాలి. అట్లాంటప్పుడు డబ్బు లేకపోతే ఏం కాదు. డబ్బే జీవితం, డబ్బే శాశ్వతం, ఉంటామా పోతాం అని ఇట్లాంటి సరదా మాటలు ఎన్నో చెప్తారు. కానీ డబ్బు అనేది ఇంపార్టెంటు. అలాగే డబ్బుతో పాటు స్నేహాలు కూడా చాలా ఇంపార్టెంటు. రక్త సంబంధాలు మరీ ఇంపార్టెంటు. డబ్బులు పెట్టి ఫ్రెండ్స్నన్నా కొనుక్కోవచ్చు, కానీ రక్త సంబంధాలను కొనుక్కోలేము. కాబట్టి ఖచ్చితంగా ఈ సమాజంలో ఎదుటి వ్యక్తితో ఎలా మాట్లాడాలి, ఎదుటి వ్యక్తి ఎలా ఉన్నాడు, మనం ఎలా ఉన్నాం అని తెలుసుకోవాలని కోరుకుంటూ నా యొక్క ఈ భావనని తెలియజేసిన. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రైతు బిడ్డ ముద్దు బిడ్డ. జై శ్రీరామ్.